ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో దేవుడా, అశోక్, చరణు గిరణు అనుకుంటూ కూర్చున్నావా? ఆఫీస్కి వాడి బాబు లాంటోళ్ళు వస్తున్నారు. సరే అమ్మా, నేను ఇంక బయలుదేరతాను. జాగ్రత్తరా రామ్, వెళ్తానే. సూరి, ఈరోజు సీతగారితో మాట్లాడతావు కదా? ఆఫీస్కి వెళ్తాను కదా, తను వస్తుంది కదా. వస్తుంది. తనతో మాట్లాడడం రామ్కి కూడా మంచిది అనిపిస్తుంది. కొంచెం మాట్లాడు. నేను మాట్లాడాల్సి ఉందిరా, మాట్లాడతాను. ఎప్పుడొస్తావు పాపాజీ? మార్నింగ్ టైంలో పేషెంట్ తక్కువ అన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఒక పంచే, ఈరోజు ఎలాగో రామ్ని ఇంటికి షిఫ్ట్ చేస్తున్నారు, అక్కడికే రా. వద్దన్నయ్య, ఆ ఇల్లు నీకే కరెక్ట్. నాకు శ్రీరామ్ అన్నయ్య ఒక్కడే ముఖ్యం. నేను ఇప్పుడే వచ్చి మాట్లాడి వచ్చేస్తాను. సరే. తర్వాత సూర్యోదయం టైంలో శ్రీరామ్ అన్నయ్యకి చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పమని చెప్పాను. చెప్పావా? చెప్పలేదా? రాత్రంతా మేల్కొని ఉండి రామ్ని చూసుకున్నాను. పొద్దున్న బాగా నిద్ర వచ్చేసింది. సరే, నేనే వచ్చి చెప్తాను. ఆ మంత్రం జపించడం వల్ల దేహానికి చైతన్యం వస్తుంది, మంచి జరుగుతుంది. శ్రీరామన్నయ్యకి తొందరగా తగ్గిపోతుంది చూడు. సరే, తొందరగా రా. సరే, నువ్వు టిఫిన్ చేసావా? చేయలేదంటే చెప్పు, నేను తీసుకొస్తాను. సరే, తీసుకురా. సరే అన్నయ్య, బాయ్. బాయ్. భాగతి, నేను 12 గంటల తర్వాత వస్తాను. ఎవరైనా పేషెంట్ ఎమర్జెన్సీ అని వస్తే వాళ్ళని వేరే డాక్టర్స్ దగ్గరికి పంపించండి. ఓకే డాక్టర్. సారీ, మీరు లోపలున్నది చూసుకోలేదు. పర్వాలేదు. జేపీ నగర్కి వస్తారా? కాఫీ. థ్యాంక్స్. పాపమే, సిరిని లేపాలని కూడా అనిపించడం లేదు నాకు. ఈరోజు స్కూల్కి ఏమీ వద్దులే, ఎంతసేపు పడుకుంటుందో పడుకొని. నిన్నక్కడ దేవాలయంలో ప్రదక్షిణలు చేసిందే, కాళ్ళు నొప్పి పుట్టాయేమో. ఎంత మంచి కూతురే సీత నీకు. సీరియస్లీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తనకి ఇంజెక్షన్ ఇచ్చి వస్తాను. నిన్న కూడా ఇవ్వలేదు, మళ్ళీ కష్టం అవుతుంది. ఓకే, నువ్వు తొందరగా రా, సరేనా? పెద్ద బాస్ కూడా నిన్ను మీట్ అవ్వాలి అన్నారు. ఊరికే లేట్ చేయకు. నీకెవరు చెప్పారే సార్ ఆఫీస్కి వస్తున్నారు అని? ఇంకెవరు? అశోక్ చెప్పారు. అశోక్ సారా? యాక్చువల్లీ రామ్ ఎలా ఉన్నాడు అని అడగడానికి నేను కాల్ చేశాను, అప్పుడు చెప్పారు. సారీ సీత, వీలైనంత త్వరగా మా ఇద్దరి గురించి నీకు చెప్తాను. నాకు నా మీద చాలా కోపం వస్తుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసా? నిన్న రామ్ నాతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాడు. నేనే అతన్ని తిట్టి పంపించాను. తిట్టావా? ఎందుకే? మాకు హెల్ప్ అవ్వాలని రామ్ ఈ ఇంటిని కొన్నారు. కానీ అది చూసే వాళ్ళకి వేరేలా కనిపిస్తుంది కదే. అందుకే తను మాకు దూరంగా ఉండాలని చెప్పి అనుకున్నాను.
నేనెప్పుడు మా ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకోలేదే. అంతా నా వల్లే జరిగిందనిపిస్తుంది. హే, ఫస్ట్ ఇలా గిల్ట్ ఫీల్ అవ్వడం ఆపుతావా లేదా? జరిగిన దానికంతా నువ్వే కారణమైనట్టు మాట్లాడుతున్నావేంటి? అలా జరగాలని తలరాతలో రాసిపెట్టుంది. దాన్నెవరు తప్పించగలరు చెప్పు? హిల్ బి ఫైనే. ఎలాగో ఇప్పుడు తనకి స్పర్శ వచ్చింది కదా, విత్ ఇన్ నో టైమ్ హిల్ బి ఆల్ రైట్. ఏమైంది? ఏం లేదు. ఏ, ఏమైంది? బ్లడ్ ఇచ్చిన మార్కులా ఉంది. రామ్కి బ్లడ్ అవసరం వచ్చింది, అందుకే నేనే బ్లడ్ ఇచ్చాను. హే, బాస్కి బ్లడ్ ఇచ్చావు అని నువ్వు గర్వపడాలి. అది కాకుండా ఇంతసేపు నువ్వే అడిగావు బాస్కి నేనేం చేశాను అని. కరెక్ట్ టైంకి బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడావు. దీనికంటే ఇంకేం కావాలి చెప్పు? ఇందులో చెప్పుకోవడానికి ఏముంది? నేను రామ్ని చూడ్డానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక బ్లడ్ ఇచ్చానని తెలిస్తే అక్కడ ఇంకేం జరిగేదో ఏంటో. హే, ఎవరే వాళ్ళు? కరెక్ట్ టైంకి బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన వాళ్ళని చూడనివరా? ప్లీజే, నువ్వు అనుకున్నట్టు ఇదేమీ పెద్ద విషయం కాదే. ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఎవరికి చెప్పకు. సరే, ఎవ్వరికి చెప్పను. త్వరగా ఆఫీస్కి రా, ఏడ్చుకుంటూ కూర్చోకు. బాస్ని కూడా మీట్ అవ్వాలి. బాయ్. మన అప్పు ఇంత తొందరగా కోలుకుంటాడని నేనస్సలు అనుకోలేదు. ఈరోజు ఆల్రెడీ వాడి డిశ్చార్జ్ కూడా అయ్యి ఇంటికొచ్చేస్తున్నాడు. ఇజంట్ ఇట్ అన్బిలీవబుల్? దీనికి చాందిని గేమ్ చేంజర్ అని అనిపించట్లేదు అశోక్ నీకు? తను వెళ్ళి నేను అప్పుని చూస్తాను అని నిన్ను అడిగినందుకు అన్ని ప్రశ్నలు అడిగావు. తను రావడం వల్లే రామ్ కోలుకుంటున్నాడని ఎలా అంటారు పిన్ని? ఐ డోంట్ థింక్ సో. మనసుకి దగ్గరైన వాళ్ళు దగ్గరగా ఉంటే ఆరోగ్యం 50% బాగుంటుందంట. చాందిని అప్పుకి ఎంత క్లోజ్ అన్న విషయం నీకు బాగా తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు ఎందుకు ప్రిటెండ్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎనీవే, తొందరగా బిల్ రెడీ చేయండి. థ్యాంక్ యూ. నీ పర్సనల్ విషయంలో నేను తల దూరుస్తున్నాను అనుకోకపోతే నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. వాడు నీతో ఏం మాట్లాడాడో నేను తెలుసుకోవచ్చునా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.